హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కేసీఆ వన్ మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ తరఫు నుంచి యూత్ పిల్లలకు కొత్తగా ప్లాన్ చేశారు. సో ఇప్పుడున్న లేటెస్ట్ కన్వీనర్ అండ్ సెక్రటరీ వీళ్ళ ప్రెసిడెంట్ గారు వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కలిపి కొత్తగా ప్లాన్ చేశారు. చర్చ్కి వచ్చే యూత్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు యువత అందరూ నేటి తరానికి భవిష్యత్తు తరానికి వారు ఒక ఎన్నుమొకలాగా తయారవ్వాలి. అండ్ కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళడమే కాకుండా అండ్ ఈ చదువుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఫోకస్ని గోల్ చేసేలాగా వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వడానికి అండ్ చర్చ్ తరపు నుంచి వీళ్ళకి ఏదైనా సరే ఇలాంటి యాక్టివిటీ ఒకటి పెట్టాలన్న మంచి ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అందరూ కలిపి సో మంచిగా ప్లాన్ చేశారండి. బ్యాడ్మింటన్ ఇది కృష్ణరాయపురంలో వేపకుంట దగ్గర ఉంది. వీళ్ళందరికీ ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి పిల్లల్ని చూపిద్దాం. సో ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు. వీరికి గేమ్ పెట్టి వీళ్ళలో నుంచి కొంతమందిని విన్నర్స్ కలిగించి వీళ్ళకి ఏం చేస్తారంటే విన్నర్స్ని రన్నర్స్ని సపరేట్ చేసి తర్వాత మూడు చర్చల యూత్ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి వీళ్ళందరికీ విన్నర్స్ని రన్నర్స్ని ఎంచి వీళ్ళకి చర్చ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బాడీ మెంబర్స్ అండ్ అడ్వైజరీ వీళ్ళందరి చేత గిఫ్ట్ ప్రైజెస్ అయితే ఇస్తారు. వీళ్ళకి మెడల్స్ అండ్ మెమోరీస్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో చాలా సీరియస్గా అయితే ఈ గేమ్ అయితే పిల్లలు చాలా స్పోర్టివ్గా తీసుకుని ఆడుతున్నారు. సో చివరి వరకు చూద్దాం వీళ్ళలో విన్నర్స్ ఎవరవుతారో రన్నర్స్ ఎవరవుతారో. సో ఆల్ ది బెస్ట్ చెప్తాం గైస్. బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది. టోర్నమెంట్ ఎవరెవరికి? ఓన్లీ యూసీసీ చర్చెస్ మాత్రమే. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు దేనికి పెట్టారు మన చర్చ్ తరపు నుంచి? సరదాగా యూత్ ఎగ్జిక్యూటివ్ బాడీ కలిసి ఆడుకుందామని సరదాగా ప్లాన్ చేస్తాం. ఈరోజు సెలవని. అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందంటారు? ఈ ఐడియా యూత్ కన్వీనర్కి వచ్చింది. ఓకే, సో ఎప్పుడు ఈ ఇయర్ తప్ప ఏ ఇయర్లోనే ఇది వినలేదు నేను. కొత్తగా ఇది యూత్ కన్వీనర్కి ఇది కొత్తగా స్టార్ట్ చేసాము. కొత్తగా ఈ ఇయర్లో స్టార్ట్ చేశారు. ఏమైనా ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇటువంటి జరుగుతుంది. సో మరి ఇలా యూత్కి పెట్టినట్టు ఉమెన్స్కి ఇలా ప్లాన్ చేస్తాం. అన్ని తర్వాత ప్లాన్ చేస్తున్నారా? స్పాన్సర్స్ వస్తే ప్లాన్ చేస్తాం. ఏదైనా స్పాన్సర్స్ కావాలి కదా. అంటే సెక్రటరీ గారి దగ్గరికి వెళ్దాము, ఈయన చెప్తారు ప్రైజ్లాడ్ అన్నయ్య. సో ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అసలు? కాన్సెప్ట్ అంటే మరి బైబిల్ ఆధ్యాత్మికంగా కాకుండాను ఫిజికల్గా కూడా మనం ఉండాలి యూత్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టాము. అయితే సక్సెస్ఫుల్ అయింది. ఓకే, యూత్ అందరూ బాగానే పార్టిసిపేట్ చేశారు. యూత్ కన్వీనర్ గారు ఒకసారి రావాలి మీరు కూడా. ఇదంతా మా కన్వీనర్ గారు ప్లాన్ ఇదంతా. సో యూత్ కన్వీనర్గా ఈ థాట్ వచ్చినప్పుడు మరి యూత్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు కదా. ఇది ఈ బ్యాట్స్మెన్స్నే ఎందుకు ఎంచుకున్నారు? అంటే వాలీబాల్ క్రికెట్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే యాక్చువల్లీ ఇప్పుడు క్రికెట్ వాలీబాల్ అంటే మనకి అబ్బాయిలకి మనకి ఆడడానికి బాగుంటుంది, అమ్మాయిలకి కష్టం అవుతుంది. సో షటిల్ అంటే యూనివర్సల్ కదా, అమ్మాయిలు అబ్బాయిలు పెద్దవాళ్ళు చిన్న అందరూ ఆడచ్చు. సో అందరూ కలిసి ఆడాలి. ఇది యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ కాబట్టి యునైటెడ్ ఉండాలని చెప్పి షటిల్ తీసుకోవడం. ఇప్పుడు విన్నర్స్కి రన్నర్స్కి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? అవును, విన్నర్స్కి రన్నర్స్కి మెడల్స్ ఉంటుంది. విన్నర్స్కి గోల్డ్ మెడల్, రన్నర్స్కి సిల్వర్ మెడల్. పార్టిసిపేషన్ అందుకే సర్టిఫికేట్ ఉంది. సో అది యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ తరపు నుంచి ఇస్తారు. చర్చ్ తరపున. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ గైస్. హాయ్ బ్రో. ప్రైజ్ ఆడిస్తారా మీరు? ఎన్ని టీమ్స్ ఉన్నాయి మొత్తం? ఇప్పుడు 3 కబడ్డీ అంటే షటిల్ కోర్స్ 3 ఉన్నాయి అక్క. మొత్తం ఒక 10 టీమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 అయిపోయారు. మా కోచ్ సో స్కోర్ అయితే ఇలా ఉంది టీమ్స్వి. స్కోరా
ఇంకోటి చూసుకోండి. ఓకే 6-3. ఎవరు విన్నర్? సో ఫ్రెండ్స్ వీళ్ళు ఫైనల్కి వచ్చిన టీము ఈ 4ని. సో వీళ్ళు విన్నర్స్. సో గర్ల్స్కి అయితే అయిపోయింది, మొత్తం రెస్ట్ తీసుకున్నారు. సో బాయ్స్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బాయ్స్ ఇప్పుడు టీమ్గా డివైడ్ అవుతున్నారా? టీమ్స్గా డివైడ్ అవుతున్నారు. ఇప్పుడు ఎన్ని టీమ్స్ డివైడ్ అవుతున్నారు అనేది చూద్దాం. దాని ప్రకారం మేము టీమ్ అప్ చేస్తాం. ఆల్టర్నేటివ్గా ఎక్కడ ఏం చేయాలి, మీ టీమ్ని చిట్టీలో పెట్టి మీ టీమ్ అప్ అవుతుంది. అది ఫస్ట్ టీమ్స్ ఎలా చేయాలి, దాన్ని బట్టి టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4 అని 1, 1, 2, 2 అని చెప్పి ఇలా వస్తుంటుంది. అది అలాగా 10 టీమ్స్ ఉన్నాయి. సో ఇది టీమింగ్. ఇప్పుడు గేమ్ రూల్స్ ఎలాగంటే డబుల్ కాబట్టి ఫస్ట్ సర్వ్ చేసిన వాళ్ళకి ఆ టీంకి ఒకసారి దొరుకుతుంది. కంటిన్యూ పాయింట్ సర్వరింగ్ పాయింట్ బ్రో వీళ్ళ నెంబర్ ఏంటి? వీళ్ళ నెంబర్ సరదాగా ఆడతారు ఇంకా స్టార్ట్ లేదా? మిస్ అయింది. వాళ్ళు గేమ్ విన్ అయితే మీరు మనసులు విన్ అయినట్టున్నారు, అంతేనా? సో మీరే విన్ అయ్యారు, మీరు ఆడుతున్నారు లేదా? సో ఈయన వన్ ఆఫ్ ది యూత్ మెంబర్ అండి. ఈయన కూడా ఆడుతున్నారు. మరి చీటీ తీసుకున్నారు ఇందాక, ఆడరా? చీటీ దేనికి చించేసారా? సో యూత్తో పాటు తగ్గేదే లేదు అంటూ ఈయన కూడా యాడ్ అవుతున్నారు. సో ఈయన ఆట ఎలా ఉంటుందో చూద్దాము. ప్రజెంట్ అయితే చీటీలు వేస్తున్నారు. చీటీలు వేసిన తర్వాత మరి ఈ యూత్ కూడా మీరు అసలైన యూత్ ఉన్నారు. ఆయన అయితే షూ వేసుకుని మరి రెడీ అయిపోతున్నాడు. ఆయన పేరేం పేరు? ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ అయింది వీళ్ళ. సో ఇక్కడ టీం అయితే ఆడుతున్నారు. మరి ఈ టీంలో ఎవరికి వస్తుందో చూద్దాము. సో ఆ టీంకి అయితే ఒక పాయింట్ అయితే వచ్చింది, ఈ టీం పాయింట్ మైనస్ అయిపోయింది. ఓ సో మరొకసారి టీము పాయింట్ అయితే మైనస్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ మరొకసారి అయితే పాయింట్ అయితే గెలుచుకున్నారు వాళ్ళు. లేపు లేపు. ఫైనల్లీ లంచ్ టైం అయితే అయిపోయింది. మా కోసం అయితే బిర్యానీ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు వేడివేడిగా. చాలా బాగుంది. ఎక్కడి నుంచి తెచ్చారనేది తెలియదు కానీ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది, మామూలుగా కాదు. అందరం చాలా సరదాగా తిన్నాము. ఈ ఐడియా చాలా బాగుంది, ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు చాలా మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. హాలిడేస్ ఉన్నప్పుడు ఇలా ప్లాన్ చేయడం వల్ల వాళ్ళు హెల్త్ వైజ్ చాలా మంచిది, బ్రెయిన్ వైజ్ కూడా చాలా మంచిది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలందరూ ఒకే చోట ఇంత బాగా స్పెండ్ చేసి, ఒకే చోట తిని, ఒకే చోట గేమ్ ఆడి స్పోర్టివ్గా చాలా చాలా బాగుంది. మొత్తం గర్ల్స్ అయితే అయిపోయింది. సో బిర్యానీ అనమాట, జస్ట్ లైక్ వన భోజనం అంటారు కదా, ఆ టైప్ అనమాట. యూత్ పిల్లలంతా చాలా రిఫ్రెష్ అయ్యారు. ఆఫ్టర్ లంచ్ బిర్యానీ తినేసిన తర్వాత మళ్ళీ ఎవరినైతే ఫిల్టర్ చేసామో బాయ్స్కి ఇప్పుడు మళ్ళీ ఫైనల్ అయితే పెట్టారు. ఈ ఫైనల్లో ఏదో ఒక టీం అయితే వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మొత్తం అందరూ గేమ్ ఆడేసినట్టే. సో ఫ్రెండ్స్ గుడ్లు కూడా పంచుతున్నాం.
రోజు ఒకసారి planned క్లాప్స్ గా చెప్పండి. చక్కగా చేసుకుందాం ఇంత కాకుండా